పాక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. భగీరథ్ కు బెయిల్ మంజూరు చేయొద్దని బాధితురాలి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో పేట్ బషీర్బాద్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో అభియోగాలను సవరించినట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి కనుక కేసుపై ప్రభావం ఉంటుందని బాధితురాలి తరపు న్యాయవాది వాదించారు. దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. ఈ కేసులో సాక్షులను విచారణ చేయాల్సిందని, బెయిల్పై బయటకొస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందని బాధితురాలి తరపు న్యాయవాది వాదించారు. భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు.